అందరికీ హాయ్ అండి. నేను మీ లక్ష్మీ గురజాల. ఈరోజు వీడియో వచ్చేసి కనకాంబరాల గురించి అండి. మొన్న నేను ఒక షార్ట్ వీడియో పెడితే ఆ వీడియో కింద చాలామంది అవి విత్తనాలు ఉంటాయా, కొమ్మలు బతుకుతాయా, అది నారు ఎక్కడ తెచ్చారు సిస్టర్ అని చాలామంది నన్ను కమెంట్లో అడిగారండి. నేనైతే విత్తనాలు తీసుకురాలేదండి. తెలిసిన వాళ్ళ దగ్గర కొన్ని మొక్కలు అయితే తెచ్చుకున్నా. అంటే కొమ్మలే, మొక్కలు ఏమి ఉండవండి. వీటికి గింజలు రావు. కొమ్మలు తెచ్చి మనం ఎక్కువ వాటర్ ఉన్న దగ్గర పెట్టుకుంటే ఊరికే బతుకుతాయండి. ఇవి వాటర్ ఎక్కువ తీసుకుంటాయి ఈ మొక్కలు. మన మందులు కూడా ఏం అవసరం లేదండి. కానీ 360 రోజులు పోస్తూనే ఉంటాయండి. అంత బాగా పోస్తాయి గుత్తులు గుత్తులుగా. వీటికల్లా నాకు తెలిసిన విషయం అయితే చెప్తానండి. మనం ఎక్స్ట్రాగా వీటి కోసం అయితే మనం ఏం మందులు వాడవసరం లేదండి. చక్కగా వచ్చిన మొగ్గలన్నీ కూడా పువ్వులు పూసిన తర్వాత అవన్నీ కట్ చేసేసుకుని ఎప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకుని కొంచెం నీళ్ళు పెట్టుకుంటూ ఉండి మొదల దగ్గర కొంచెం కొలిగిస్తూ ఉంటే మట్టి మొదల దగ్గర వాటర్ పెట్టినప్పుడల్లా మట్టి కొంచెం మనం అలా కదుపుతూ ఉంటే ఏంటంటే ఏర్లు పాకటానికి ఇంకా ఈజీగా ఉంటాయి. మొన్న షార్ట్ వీడియోలో కొంతమంది సిస్టర్ మొదల నుంచి చూపించండి సిస్టర్, మొదలు ఎలా ఉంటాయి అని అంటున్నారు. మొదలైతే చక్క చెట్టులాగా పెద్దది అయిపోద్దండి. ఇది ఒక్క కొమ్మ తెచ్చి పెట్టుకుంటే మనం ఎదిగే కొద్దీ చెట్టులాగా అయిపోద్ది. కొమ్మకి గుత్తులు గుత్తులుగా అయితే బాగా వస్తాయండి ఇవి. కానీ 360 రోజులు ఏ పూలన్నీ ఉంటాయో లేదే కానీ ఇవి మాత్రం 360 రోజులు పూస్తూనే ఉంటాయండి. మా ఇంటికాడ అయితే మాత్రం చాలా బాగా వస్తున్నాయి. కింద మొదల కల్లా చూపించండి సిస్టర్ అని అడుగుతున్నారు. ఇవి ఏర్లతో సహా మనం చూపిస్తున్నానండి ఈ వీడియోలో చూడండి. అయితే నేను ఏం చేస్తానంటే నీళ్ళు పెట్టేసి ఆ చెట్ల చుట్టూరు కొంచెం మట్టి కొలిగిస్తాను. కొలిగిచ్చేసి నీళ్ళు పెట్టేస్తానండి. ఇంకా నేను ప్రత్యేకంగా అయితే ఏం మందులు వేయను. వచ్చిన గెల్లన్నీ కూడా ఎప్పుడే కట్ చేసేస్తాను అనమాట. అందుకేనేమో మా చెట్లు అయితే చాలా బాగా వస్తాయండి. మాకు అసలు వాటర్ ప్రాబ్లమే ఉండదండి. మాకు 24 గంటలు వస్తూనే ఉంటాయి పంపులు, పంచాయతీ నీళ్ళు. అది ఒక పైప్ వేసేస్తానండి చెట్లు మొదల. ఇటు నుంచి అటు నుంచి ఇటుకి రోజంతా నీళ్ళు వెళ్తూనే ఉంటాయి. అందుకే చెట్లు మాత్రం మాకు బాగా పోస్తాయి. కొంచెం మొక్కలు ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ చూపిస్తాను నేను. ఈ వీడియోలో మీకు డిఫరెంట్ కనిపిస్తుందో లేదో కానండి, నేనైతే 5 రకాల కనకాంబరాలు ఉన్నాయి మా ఇంట్లో. అవి మొత్తం చూపిస్తాను. ఒక సిస్టర్ ఏమన్నారంటే, అక్క గింజలు వస్తాయా, వాటికి గింజలు వస్తే కొన్ని మాకు కూడా పంపించవచ్చు కదా అన్నారు. కానీ గింజలు రావండి దీనికి. ఓన్లీ కొమ్మ తీసుకెళ్ళి నాటుకోవాలి. కొమ్మే బాగా బతుకుద్ది. ఇది వచ్చేసి నాటు కనకాంబరము. దీనికైతే గింజలు ఉంటాయి. గింజలు తీసి సేవ్ చేసుకుంటాను. వానాకాలం కొంచెం మట్టి మెత్తగా తీసేసి ఆ మెత్తగా నేల మీద పోస్తే ఇవైతే మొలకలు వస్తాయి. నాటు కనకాంబరం మాత్రమే మొలకలు వస్తాయి. ఇంక ఇవి ఏవి కూడా మనకి గింజలు రావండి. కొమ్మలు పాతుకోవడమే. ఉండటానికి మా ఇంట్లో 5 రకాల కనకాంబరాలు ఉన్నాయి. కానీ వాటికి పేర్లు అయితే నేను కరెక్ట్గా చెప్పలేనండి. మా సైడ్ పిలిచే పేర్లు అయితే నేను కొన్ని చెప్తానండి. అవి కరెక్టో కాదో నాకు కూడా తెలియదు. ఇది వచ్చేసి నాటు కనకాంబరం అండి. ఇది అందరికీ తెలిసిందే కదా. ఇది వచ్చేసి లేడీ కనకాంబరం అంటారు. బాగా థిక్ కలర్లో ఉంటుంది అనమాట. ఇది లేడీ కనకాంబరం అంటాం మా సైడు. అందుకే ముందే చెప్తున్నానండి. నాకైతే పేర్లు అయితే కరెక్ట్గా తెలియదు. ఉండటం మాత్రం 5 రకాలు ఉన్నాయి. 5 రకాల కనకాంబరాలు ఉన్నాయి. అలాగే మల్లి చెట్లు అయితే ఒక 2 రకాలు ఉన్నాయి. బొడ్డు మల్లి, మామూలు నాటు మల్లి, నాటు కనకాంబరం, లేడీ కనకాంబరం, సౌందర్య కనకాంబరము. ఇంక ఈ 3 పేర్లే నాకు తెలుసు. ఉండటానికి అయితే 5 రకాలు ఉన్నాయండి. కానీ అవి పేర్లు అయితే క్లారిటీగా తెలియదు నాకు. మీకు ఎవరికైనా తెలిస్తే ఆ కలర్స్ బట్టి ఆ పేర్లు ఏంటనేది తెలిస్తే మీరే కామెంట్ చేయండి నాకు. షార్ట్ వీడియోలో అడిగారు కదా అని చెప్పేసి నేనైతే ఈ లాంగ్ వీడియో తీసానండి. ఈ పేర్లు మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు కూడా చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేనైతే రిప్లై ఇస్తానండి.